ఈ రోజు నుండి మనం ఏజెంటిక్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏఐ ఏజెంట్ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే ఏజెంట్ అంటే టూల్స్ ఉపయోగించగలిగే ఏఐ. నార్మల్ ఏఐ మోడల్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాయి, కానీ ఏఐ ఏజెంట్ మాత్రం బయట టూల్స్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆన్సర్ ఇవ్వగలదు. ఈ వీడియోలో మనం మన ఏఐకి ఒక సెర్చ్ టూల్ ఇవ్వబోతున్నాం. అంటే ఏఐ ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆన్సర్ ఇవ్వగలదు. రిక్వైర్ లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇప్పుడు కోడ్ స్టార్ట్ చేద్దాం. మొదట మనకు అవసరమైన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. గూగుల్ జెమినీ, డక్డక్గో, సెర్చ్ లైబ్రరీ మరియు .envని ఇంపోర్ట్ చేస్తున్నాం. .env ఉపయోగం ఏమిటంటే మన API కీని సెక్యూర్గా ఎన్విరాన్మెంట్ ఫైల్ నుండి లోడ్ చేయడానికి. తర్వాత మనం జెమినీ క్లయింట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది మన APIకి ఉపయోగించి జెమినీ AIతో కనెక్ట్ అవుతుంది. తర్వాత సెర్చ్ వెబ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్కి ఒక సెర్చ్ క్వైరీని ఇన్పుట్గా ఇస్తున్నాం. ఈ ఫంక్షన్లో డక్డక్గో సెర్చ్ ఉపయోగించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాం. ఇక్కడ మనం మ్యాక్సిమం 8 రిజల్ట్స్ మాత్రమే తీసుకుంటాం మరియు లాస్ట్ 24 అవర్స్ రిజల్ట్ మాత్రమే ఫెచ్ చేస్తాం. ఏదైనా కారణంగా రిజల్ట్స్ రాకపోతే స్క్రిప్ట్ మళ్ళీ టైం లిమిట్ లేకుండా సెర్చ్ చేస్తుంది. తర్వాత ఇచ్చిన రిజల్ట్స్లోని టైటిల్, డిస్క్రిప్షన్, లింక్ని కంబైన్ చేసి రీడబుల్ ఫార్మాట్లో ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మనం సెర్చ్ చేయాల్సిన క్వైరీ డిఫైన్ చేస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ గురించి అడుగుతున్నాను. మొదట స్క్రిప్ట్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. ఆ తర్వాత సెర్చ్ రిజల్ట్ని జెమినీ ఏఐకి పంపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ ఉంది. ట్రైనింగ్ డేటా ఉపయోగించకుండా ఇచ్చిన సెర్చ్ రిజల్ట్స్ మాత్రమే ఉపయోగించి ఆన్సర్ ఇవ్వమని జెమినీకి చెప్తున్నాం. చివరగా జెమినీ ఆ రిజల్ట్ని అనలైజ్ చేసి క్లియర్ ఆన్సర్గా జనరేట్ చేస్తుంది. అది టెర్మినల్లో ప్రింట్ అవుతుంది. సేవ్ ద ఫైల్, లెట్స్ టెస్ట్ ఇట్. ఇలా సింపుల్ పైథాన్ కోడ్తోని మనం ఒక AI రీసెర్చ్ టూల్ని బిల్డ్ చేసాం. ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి మీరు AI ఏజెంట్స్, RAG సిస్టమ్స్, ఆటోమేషన్ టూల్స్ కూడా బిల్డ్ చేయవచ్చు. ఇక్కడ చూసారా, మన ఏజెంట్ లైవ్గా సెర్చ్ చేసి కరెక్ట్గా రిజల్ట్ ఇచ్చింది. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ. నెక్స్ట్ వీడియోలో ఫైనాన్షియల్ ఏజెంట్ని తయారు చేద్దాం. సబ్స్క్రైబ్ టు నాగా ఆటోమేట్స్.